ఇప్పుడు మనం 2024వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశులు, దశమ రాశి అంటే 10వ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ఈ మే మాసం మొత్తం ఎలా ఉందో వారి జ్యోతిష్య బలం, చదువు, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, సంసారం, యోగ బలం, అందరు మానవులకు ఉండే కోరికలు వారికి కూడా ఉంటాయి. మకర రాశి వారికి ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్, ప్రయత్న యోగం బలం ఎట్లా ఉంది? మకర రాశి వారి జాతకం, ప్రయత్న తరించిన కార్యం. ఈ మకర రాశి వారి జాతకానికి వచ్చిందండి. అమ్మవారు బెజవాడ కనకదుర్గమ్మవారు వచ్చింది. అలాగే పాండురంగ స్వామి వచ్చిండు. అలాగే వారి జాతకంలో చూడాలంటే షిరిడి సాయిబాబా వచ్చిండు. అలాగే వీరి పేరు మీద మాత్రం సరస్వతి దేవత వచ్చింది. ముఖ్యంగా ఈ మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు శుభయోగం కూడా ఉంది, అశుభయోగం కూడా ఉన్నదండి. ఆదాయం ఖర్చు సరి సమానం ఉన్నది. గ్రహాల్లో చూడాలంటే నవగ్రహాల్లో వీరికి మాత్రం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 5 గ్రహాలు అనుకూలంగా లేవండి. ఇక మకర రాశి వారి జాతకంలో చెప్పాలంటే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పుట్టిన నక్షత్రం శ్రవణ నక్షత్రం మకర రాశిదే అండి. ఈ మకర రాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం ఎల్నాటి శని ప్రభావం ఉన్నదని కనీసం మన తెలుగు రాష్ట్రాల్లో 50 మందికి తెలిసిన విషయమే. 50% మందికి ఎల్నాటి శని ప్రభావం లాస్ట్ గడియలో ఉందండి. ఆరోగ్యం మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అలాగే ధనం మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అలాగే శుభకార్యాల్లో కూడా కొన్ని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే నమ్మక ద్రోహం చేసేవారు ఉంటారు వీరు. ఈ మకర రాశి వారు సామాన్యంగా ఎవరికి నమ్మక ద్రోహం చేయరండి, చేసినంటే వదిలిపెట్టరండి. కానీ మాత్రం ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మాత్రం శుభయోగం ఉన్నది. శ్రావణ నక్షత్రం వారికి కూడా శుభయోగం ఉంది. ధనిష్ఠ నక్షత్రం వారికి ఆరోగ్య భంగం ఉంటుంది. ఇంట్లో ఒకరి మనసులో ఒకరు ఉండరు, పిల్లల్లో పిల్లలు ఉండరు, పెద్దలు ఉండరు, ఎవరి ఆలోచనలో వాళ్ళే ఉంటారు. చెప్పేటప్పుడు బాగానే ఉంటారు, చేసేటప్పుడు ఎవరికి వారే ఎమ్నకు తీరి అన్నట్టు ఉంటారు. చూసేవాళ్ళు అనుకుంటారు కదా మకర రాశి వారికి ఏమైంది, స్త్రీలైనా పురుషులైనా అంటే చెప్పేటోళ్ళు స్త్రీలైనా పురుషులైనా సరే ఓకే, అది కూడా వాస్తవనండి. ఈ రాశివారు స్త్రీలైనా పురుషులైనా సరే వీళ్ళకేం రోగం వచ్చింది, బాగానే సంపాదిస్తారు, తింటుండ్రు, తిరుగుతుండ్రు, బాగానే ఉన్నారు, తెల్ల పుల్లగా ఉన్నారు, బాగానే గట్టిగా ఉన్నారు అనుకుంటారు. ఎవరు బరువు వాళ్ళకి తెలుసు, ఎవరి బాధ వాళ్ళకే తెలుసు అండి. ఈ మకర రాశి వారికి మానసికంగా చాలా ఇబ్బందులు వస్తాయి, సామాన్యంగా బయటపడరు. ఎసుంటి వారికైనా సరే విధికి తల వంచక తప్పదు. భగవంతుడే తల వంచిండు, మనమెంత. సాక్షాత్తు శ్రీకృష్ణుడు, శివుడు, లయకారకుడు, విష్ణుమూర్తి అలాంటి వారే విధికి తల వంచిండ్రు. వారు లోక కళ్యాణం కోసం తల వంచిండ్రు, మనం ఈ లోక కళ్యాణం కోసం తల వంచక తప్పదు. ఈ మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వీరు వ్యాపారస్తులైతే మాత్రం పాత వ్యాపారమే కంటిన్యూ చేయాలంటే కలిసి వస్తుంది. కొత్త వ్యాపారం కంటిన్యూ చేయొద్దు, ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో కూడా మాత్రం మాతృవర్గం తరపు ఇబ్బందులు, ప్రాణ నష్టాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే పితృవర్గంలో కూడా మాత్రం ప్రాణ నష్టాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ప్రాణ నష్టాలు అంటే ప్రాణం పోవడం కాదండి, ఆరోగ్యంలో నష్టం కావటం, హాస్పిటల్ పాలు కావటం, లేనిపోని వ్యాధులు రావటం, దురాది పీడలు రావటం, లేదా ఏదన్నా ఒక చికాకు రావటం, ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. అలాగే వివాహమైన స్త్రీలకు పురుషులకు భార్యాభర్తల విషయంలో మంచిగా ఉంటుంది. ఎందుకు మంచిగా ఉంటుందంటే మాత్రం శని లాస్ట్ గడియలో ఉన్నదండి. శని లాస్ట్ గడియలు ఉంది. ఎవరికైనా శని మాత్రం 28 సంవత్సరాల ఏజ్ లోపల శని వస్తే ఏం కాదండి, మంచి అవుతుంది, చెడు కాదు. కానీ కొన్ని గ్రంథాల్లో ఉంది అలా అని, కొన్ని గ్రంథాల్లో కాదని ఉంది. అది ఎంతవరకు సాధ్యమో అసాధ్యమో భగవంతుడికి తెలుసు, నా ఆత్మకు తెలుసు, పరమాత్మకు తెలుసు. కానీ రెండో విషయం ఏముందంటే మాత్రం 32 సంవత్సరాలు దాటిందనుకో ఏ రాశి వారైనా సరే, ఏ నక్షత్రం వారైనా సరే శని పీడలు, శని బాధలు పడక తప్పదు.
32 సంవత్సరాలు దాటిన వారికి ఆరోగ్య భంగంలా, ధనభంగం, కుటుంబంలో నష్టం రావటం, సంతానం నష్టం రావటం, లేదా మానసికంగా ఇబ్బందులు రావటం, నమ్మిన వారు మోసం చేయటం. వీరు మాట్లాడేది నిజమైనా సరే మాత్రం నిజం మాట్లాడితే నిప్పు లాంటిది, అందరి కంటు కావటం, ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ శని బాధలు పోవాలంటే ఖచ్చితంగా వీరు మాత్రం శనేశ్వరుని శాంతి చేపించుకోవాలండి. ఎక్కడైనా చేసుకోవచ్చు. వీలైతే మందపల్లి అనే గ్రామంలో, రాజమండ్రి ప్రాంతంలో, తూర్పుగోదావరి జిల్లాలో చేయించుకోవచ్చు. లేదా మహారాష్ట్రలో షిరిడి సాయిబాబా దగ్గరలో ఉన్న గ్రామం శనిశింగణాపురంలో అక్కడైనా చేయించుకోవచ్చు. ఏదైనా వారు నమ్మిన వారికి నమ్మకస్తులైన వారు ఎవరితోనైనా సరే మాత్రం సద్బ్రాహ్మణులతో మాత్రం శాంతి పూజ చేపించుకోవడం, శని శాంతి చేపించుకోవడం చాలా వరకు శ్రేయదాయకం అండి, కలిసి వస్తుంది. ఇంకోటి, శని మకర రాశికి అనుకూలకారకుడే. ఎందుకంటే ఆ రాశి వారికి మంచి క్షేత్రంలో ఉంటాడు కాబట్టి వారికి ఇబ్బందులు ఉన్నా కూడా మాత్రం ఒక్కొక్కరికి రాజయోగం కూడా ఇస్తుందండి. శని 3 రకాలు ఉంటుందండి. ఇలాంటి శని ప్రభావం 3 రకాలు ఉంటుంది. మొదట పొంగు ఉంటుంది 2.5 సంవత్సరాలు, తర్వాత మంగు ఉంటుంది. అంటే 2.5 సంవత్సరాలు అర్థం కాదు, ఏం జరుగుతుందో అర్థం కాదు, ఏం చేస్తున్నారో అర్థం కాదు, ఎందుకు అవుతుందో అర్థం కాదు, ఎంత చేసినా కూడా ఎట్నుంచి ఏం ప్రాబ్లం వస్తుందో అర్థం కాదు. అప్పుడు ఏమైందండి, 5 సంవత్సరాలు అయినాయి. మిగతా 2.5 సంవత్సరాలు కుంగు అంటే బాధలు, సంతానంలో నష్టం రావటం, సంసారంలో నష్టం రావటం, కుటుంబంలో నష్టం రావటం, లేనిపోని గొడవలు రావటం, ఎక్కడ పోయినా శత్రులైన మిత్రులు కావటం, నమ్మిన వారి నుంచి ఇబ్బందులు పాలు కావటం, చాలా వరకు అతలకుతలమయ్యే సమస్యలు ఉంటాయండి. ఇలా 3 రకాలు శని ఇబ్బంది పెడుతుంది కాబట్టి వారు ఖచ్చితంగా శనేశ్వరుని ఆరాధన చేయటం, వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయటం, కులదైవాన్ని ఆరాధన చేయటం, వీలైతే మాత్రం సద్బ్రాహ్మణులతో శాంతి చేసుకోవడం చాలా వరకు మకర రాశి వారికి శుభయోగం కలుగుతండి. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి. క్రోధినామ సంవత్సరం గుర్తుపెట్టుకోండి. శుభం భూయాత్.